ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి నేను బాగున్నాను, మరి మీరును బాగున్నారని నమ్ముచు ప్రభునందు విశ్వసిస్తున్నాను. ఈరోజు మనము స్నేహితులను ప్రేమిస్తాము, రోడ్డు మీద వెళ్తున్న పనికి మళ్ళీ ప్రేమిస్తాము, అందరికీ ప్రాధాన్యత స్థలం ఇస్తాము. కానీ మనము దీర్ఘాయుష్మంతులగునట్లుగా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం మనము ప్రేమించము. ఎవరికో పోయి నీతి మాటలు చెబుతాము, ఎవరికో వెళ్ళి మనం సహాయం చేస్తాం, కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాత్రం మనం గౌరవించం. ఈరోజు నీ జీవితంలో నువ్వు దీవెన పొందుకోకపోవడానికి కారణము, దీర్ఘాయుష్మంతుడి కాకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు నీ స్నేహితులకి ఇస్తున్న ప్రాధాన్యత నీ తల్లిదండ్రులకి ఇవ్వట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని జనగమా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నుంచి నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించు. నీకు ఉన్న సంతోషము నీ స్నేహితుల మధ్యలో కానీ, నీకు దగ్గర డబ్బున్నప్పుడు నీతో గడిపి వెళ్ళిపోయిన వారి మధ్య ఉన్న సంతోషం కంటే అధికముగా ఉంటుంది. నువ్వు దీర్ఘాయుష్మంతునిగా వర్ధిల్లుతావు, నిత్యము నువ్వు ఆశ్రయించబడతావు. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము ఇలాగ వ్రాయబడింది, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపము. చూడు, ప్రతివారు దీవించబడుతున్నారు అనుకుంటున్నావు, మనం ఎందుకు దీవించబడట్లే? కాబట్టి ఆలోచన చెయ్యి, నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఈ దేశములో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలములో నువ్వు దీవించబడతావు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.